అవిఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి అయిన శ్రీ సరస్వతి శ్రీ రామచంద్రుడే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ సీతారామచంద్రమూర్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామ పరబ్రహ్మణే నమః. సీతారాములు లక్ష్మణుడితో కలిసి నావికుడు అక్కడంతా చెప్పుకున్నాం మనం. గుహుడి దగ్గరికి వచ్చారు. గుహుడిని అడిగారు వీళ్ళు, మాకు ఈ గంగానది దాటి అవతలికి వెళ్ళాలి, మాకు నీ సాయం కావాలి. గుహుడు వాళ్ళని చూసి తరించిపోయాడు. ఎందుకంటే అతనికి తెలియదు వీళ్ళు వస్తున్నారు అనే విషయం. తెలియకుండానే రాముణ్ణి కలిశాడు. తన మిత్రుడు, చిరకాల మిత్రుడు, ఆయనకి ఆతిథ్యం ఇచ్చి తరించాడు. మనం ఇక్కడి నుంచి రాముడికి ఎంతమంది ఆతిథ్యం ఇస్తారో వాళ్ళందరినీ మనం కలుసుకుంటాం. మనం కూడా వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసి సీతారాములకి లక్ష్మణుడికి మనం కూడా ఆతిథ్యం ఇస్తున్న తృప్తి కూడా మనం పొందొచ్చు. ఎందుకంటే రాముడు మన ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకుంటున్న తృప్తి అది వేరు కదా. అది మనకి దొరకడం అసంభవం. కానీ మనమే కాసేపు గుహుడైపోవచ్చుగా. దానికి మన భావదారిద్ర్యం ఏం అక్కర్లేదు. మనం గుహుడైపోవచ్చు. గుహుడుగా ఉండి మనం చేయొచ్చు ఆయన పరిచర్యలు. తులసీదాస్ చేసింది అదే. అలాగా నావికుడు అయిపోవచ్చు. మనమే నావ నడపచ్చు. రాముడిని లక్ష్మణుడిని అవతల దానిలో గట్టుకు చేర్చొచ్చు. ఈ విధంగా ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఆ అతిథి సేవలు చేసిన వాళ్ళు ఆ రాముని సేవలో ఎంతమంది తరించారో మనం తెలుసుకుంటాం. ఎంతమందో ఇక్కడి నుంచి మొదలవుతారు. కొంతమంది వస్తాడు అని తెలిసి ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు, ఋషులు. కొంతమందికి అసలు ఏమీ తెలియకుండా ఎదురుపడ్డారు రాముడు, వాళ్ళు ఎంత తరించిపోయారు. కొంతమంది గ్రామ ప్రజలు ఉన్నారు, భిల్లులు అంటే కోయ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. వాళ్ళకి రాముడు అంటే ఎవరో కూడా తెలియదు. ఎవరో చెప్తే చూసిన వాళ్ళు, ఆయన రూపం చూసి ఆశ్చర్యపోయి ఎవరో అని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాగా దేవుడు తనంతట తానుగా ప్రత్యక్షం అవ్వడం అనేది వీళ్ళందరూ చేసుకున్న అదృష్టం. వీళ్ళు ఎవరు తపస్సు చేసిన వాళ్ళు కాదు, కానీ వీళ్ళల్లో తపస్సు చేసి రాముడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలాగా కొంతమంది ఋషులు తపోదీక్షలో ఉండి రాముడు వస్తాడు అని తెలిసి అక్కడి నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు రకరకాలు వీళ్ళల్లో ఉన్నారు. ఇందులో గుహుడు ఏమీ తెలియకుండా, అంటే రాముడు ఎవరో తెలుసు కానీ అతను వస్తాడని తెలియదు. అనుకోకుండా రాముడు వస్తే రాముడికి ఆతిథ్యం ఇచ్చి తరించిన గుహుడు ఆయన గుహ పెరుమాళ్ళని ఇప్పటికీ ఆయన కూడా సేవలు అందుకుంటున్నాడంటే ఎలాంటి భాగవత భక్తుడో ఆయన చూడండి. ఇలాంటి వాడు. అలాగా ఆయన దగ్గర ఆ నావికుడిని అడిగి సీత, రాముడు, లక్ష్మణుడు అక్కడికి దాటి వెళ్ళారు. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనము ఇందులో మనం అనుకుంటున్నాం రాముడి దానిలో మనం కొంతవరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ మన కింద రామాయణం కూడా నేర్పిస్తోంది భగవద్గీతతో పాటు. ఇప్పుడు మనం రకరకాల ఇప్పుడు భగవద్గీతలో చెప్పుకున్నట్టు ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు మనకి అనేక మంది అందరూ మనల్ని ఇష్టపడరండి ప్రపంచంలో. అది మనం గుర్తు పెట్టుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో. చాలా మనం సెన్సిటివ్ అయిపోతాం. ఏమవుతుందంటే ప్రపంచంలో అందరూ మనల్ని ఇష్టపడాలని మనం కోరుకుంటాం. అది చాలా తప్పు. ఎందుకంటే అది లోక సహజం. రాముడంతటి వాడినే, అలాంటి నారాయణుడు మళ్ళా జన్మత్తి వస్తేనే ఆయన్ని ఇష్టపడని కైకేయి ఉంది, ఆయన్ని ఇష్టపడని మందర ఉంది. మనం ఎంతటి వాళ్ళం అండి? మనల్ని అందరూ ఎందుకు ఇష్టపడతారు? ఎందుకో కొంతమందికి మనం నచ్చం. అది మనం రికార్డ్ చేసుకుని మైండ్లో దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకుంటే మనకి బెంగ ఉండదు. లేకపోతే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు బాగోలేదు అన్నారు అనుకోండి, ఇంకా దాని గురించి ఆలోచించేసి మనం రకరకాలుగా రాత్రులు నిద్రపోకుండా టెన్షన్ పెట్టించుకోవడం. తర్వాత చిన్న చిన్న పనులు మనల్ని ఏదన్నా ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి మనం సీరియస్ గా ఆలోచించడం చేయకూడదు. ఇది రాముడు మనకి నేర్పిస్తున్నాడు. ఆయన ఒక పని చేద్దాం ధర్మకార్యం అనుకున్నాడు, బయలుదేరుతున్నాడు. ఆయన జీవితమే చూడండి. ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఏమీ తప్పు చేయకుండా ఇంత పెద్ద ఆయనకి వనవాస శిక్ష వేశాడే దశరథుడు. ఏమీ మాట్లాడకుండా ఆయన తీసుకున్నాడు. నేను ఎందుకు చేశారు అని ఎవరినైనా ప్రశ్నించాడా? ప్రశ్నించలేదు.
ముందు అంటే ఏంటంటే మనకి వెనక నుంచి ఏమన్నా అన్నా మంధర నచ్చలేదు. కైకేయి నువ్వు వెంటనే వెళ్ళిపో ఉండడానికి వీల్లేదంది. ఏం తప్పు లేదు. అంతవరకు ప్రేమించింది. ఉన్నట్టుండి ద్వేషం. ఎందుకమ్మా నన్ను ద్వేషిస్తున్నావు అని ఎళ్లి కొట్లాడాడా? మనసులో ఏమైనా పెట్టుకున్నాడా? లేదు. అది మనకి నేర్పిస్తుంది. ఎవ్వళ్ళైనా ఏమైనా అన్నా సరే నీ ధర్మం నువ్వు చేస్తూనే ఉండు. వాళ్ళు అన్నది అక్కడికి వదిలేసేయి. అది వాళ్ళ కర్మానికి వాళ్ళు పోతారు. ఇది మనకి ఒక మనం నేర్చుకోవాల్సింది. ఇది గనక మనం నేర్చుకుంటే సగం టెన్షన్స్ మన జీవితంలో ఉండవు. ఎందుకంటే సకాలంలో మనం ఏం చేయాలో అది చేయాలి. మన ధర్మాన్ని మన స్వధర్మాచరణ మళ్ళా ఇక్కడ భగవద్గీత పాటిస్తూ వెళ్ళిపోవడమే. తప్పనిసరిగా అంటారండి. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా మనం తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. మనం నచ్చకుండా మనల్ని వెనక నుంచి కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. పట్టించుకోకండి. ఇది మనకి రాముడు నేర్పిస్తున్నాడు. నువ్వు చేసే పని నువ్వు నేర్పించు. చెయ్యి అని. కాబట్టి ఇవి కూడా మనం లెసన్స్ కింద నోట్ చేసుకొని ఫాలో అవ్వాలి రామాయణంలో. ఇప్పుడు సీతారాముడు, లక్ష్మణుడు కలిసి ఆ నావలో బయలుదేరి నావ దిగారు. దిగిన తర్వాత అంటే గంగా నదిని దాటారు. దాటగానే రాముడు కనుసైగ చేశాడు సీతకి. అర్థమైంది ఆవిడకి. ఆయన చూపులో ఏం చెప్పదలుచుకున్నాడు. ఆయన ఒంటి మీద ఇవి నగలు లేవు, ఆయన దగ్గర ధనము లేదు. కానీ సీతకున్నాయిగా మరి ఆభరణాలతో వచ్చింది ఆవిడ. వెంటనే తన చేతికున్న వజ్రాల ఉంగరం తీసి ఆ నావికుడికి ఇచ్చింది. ఆ నావికుడు వెంటనే అమ్మవారిని నమస్కారం చేసి, అమ్మా నేను నాకు ఈ జీవితంలో ఏమీ లేని వాడికి ఇంత మంచి సౌభాగ్యం మీ వల్ల దొరికింది. ఇంత మంచి అదృష్టం నాకు ఇచ్చారు. నాకు దయచేసి ఎలాంటి ధనము ఇవ్వకండి. మీరు వచ్చేటప్పుడు మళ్ళా ఇలా రండి, నాకు మళ్ళా మీ దర్శనం ఇవ్వండి చాలు. నాకు ఇంకేమీ వద్దు. ఈ ఈ మీరు ఇలా రావడంతో నా జన్మ తరించిపోయింది అని సంతోషించి వెళ్ళిపోయాడు. వెంటనే వీటి కృతజ్ఞతలు చెప్పారు. ముగ్గురు ముందరికి కదిలారు. ఇంకా అక్కడి నుంచి కదిలి వెళ్ళిన తర్వాత వాళ్ళ ముగ్గురే. ఎందుకంటే సుమంత్రుడిని వాళ్ళు వదిలేశారు. గుహుడు సుమంత్రుడు అవతల దానిలో ఉన్నారు. అప్పుడే సుమంత్రుడు అన్నాడు, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను రామా అంటే, వద్దు నువ్వు వెళ్ళు. అక్కడికి వెళ్ళి మా నాన్నగారిని కలిసి ఆయనకి ధైర్యం చెప్పు. అలాగే భరతుడు వస్తే ఆయనకి పట్టాభిషేకం చెయ్యి, ఆయన్ని రాజుగా మీరు తీసుకోవాలి. తర్వాత భరతుడికేమో మా అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు రాముడు కదా. చెప్పి పంపించేశాడు. అలా గుహుడు సుమంత్రుడు చూస్తూ ఉన్నట్టు వీళ్ళ నావ వెళ్లే వరకు. నావ వెళ్ళిన తర్వాత సుమంత్రుడు అక్కడ ఉన్నాడు. 1-2 రోజులు ఉండి తర్వాత బయలుదేరాడు. వీళ్ళు వచ్చేసారు. అక్కడి నుంచి బయలుదేరి నావ దిగి నడవడం మొదలెడితే ఇక ప్రయాణం అంతవరకు గుహుడు వాళ్ళతో ఉన్నాడు కదా. అంతకుముందు సుమంత్రుడు ఉన్నాడు. వీళ్ళతో పాటు ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి దారి చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు లేరు. మొట్టమొదటిసారి వీళ్ళ ముగ్గురు అలా నిలబడిపోయారు. నిలబడి ఎలా వెళ్ళాలి అంటూ వాళ్ళంతటా వాళ్ళే వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎవరు వీళ్ళ దారి చూపించే వాళ్ళు లేరు. తర్వాత వీళ్ళ వెంబడి అనుసరించే వాళ్ళు లేరు. బరువు కూడా లక్ష్మణుడు మోస్తున్నాడు. కొన్ని ఉన్నాయి కదా సీతమ్మ వారి, తర్వాత గంప, పార ఇలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ లక్ష్మణుడు తీసుకున్నాడు, నడుస్తున్నాడు. పరస్పర రక్షణ అంటే రాముడిని లక్ష్మణుడు గమనించుకోవడం, లక్ష్మణుడిని చూసుకోవడం, మధ్యలో సీతను పెట్టి జాగ్రత్తగా ఎలా వెళ్ళాలి అని ఒకళ్ళకొకళ్ళు హెచ్చరించుకుంటూ. కొన్ని నిర్జనమైన ప్రదేశాలు ఉంటాయి, ఎవ్వరూ ఉండరు. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఎత్తులు పల్లాలు, తర్వాత అడవులు, కాళ్ళంతా గుచ్చుకునేలాగా ఒక దారి లేదు నిర్దిష్టంగా. ఇలా వెళ్ళాలి అని ఊహ. ఏమన్నా గూగుల్ మ్యాప్ ఉందేంటి చూసుకోవడానికి? ఏం లేదుగా. అలాగా అడుగుతూ వెళుతున్నారు. కొన్ని చోట్ల పొలాలు ఉన్నాయి, చక్కగా సస్యశ్యామలం అన్ని కనపడుతున్నాయి. తర్వాత గ్రామాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఏవీ లేవు, పొలాలు లేవు, జనసంచారం కూడా లేవు. అందుకని అలాంటి దారి నుంచి వెళ్ళారు. కొంత దూరం నడిచాక కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద గ్రామం వచ్చింది. అదొక వత్సరాజ్య గ్రామం. అక్కడ చాలా బాగుంది, సస్యశ్యామలం, మొత్తం పైరులే చక్కగా. మన కృష్ణా నదీ తీరము లేదా గోదావరి నదీ తీరం లాగా ఉంది. అక్కడికి అయ్యేసరికి వీళ్ళకి ఇంకా సాయంకాలం అయింది. ఇంకప్పుడు వాళ్ళు నడిచి ఉన్నారు, అలసిపోయినారు. అప్పుడు ఒక చెట్టు నీడ చూసుకుని అక్కడ వాళ్ళు ఆ రోజుకు శయ్యనించారు. వెంటనే అంతకు ముందర ఎవరు చేశారు? గుహుడన్ని వీళ్ళకి చక్కటి పక్క అది ఎలా పడుకోవాలని ఒక శయ్యలాగా తయారు చేశాడు. ఇంకా అప్పుడెవరూ లేదు. లక్ష్మణుడు అన్నాడు, ఇక అన్నయ్య నాకు వదులు, నేను చేస్తానని ఆయన దగ్గర నేర్చుకున్నాడు. అవన్నీ తీసుకొచ్చి ఆకులన్నీ చక్కగా శయ్యలాగా పరిచి ముందర ఆ సీతమ్మ వారికి ఇచ్చి, తర్వాత రాముడికి ఇచ్చి, ఇలా అందరూ హాయిగా మీరు ఇక్కడ దీని మీద పడుకోండి అన్నాడు. అది వెంటనే ఏం చేశాడు, వెళ్ళి కందమూలాలు, ఒక మంచి పండిన పళ్ళు అక్కడ చుట్టుపక్కల ఎక్కడ తిరిగి అవన్నీ సేకరించుకొచ్చాడు. కొన్ని దుంపలు అవన్నీ. తర్వాత అందరూ చెట్టు నీడ చేరారు. ఈ లోపల సాయం సంధ్య అయింది. రాముడు లక్ష్మణుడు వెళ్ళి వాళ్ళిద్దరు సంధ్యోపాసన చేసి అప్పుడు వచ్చారు. వచ్చి వాళ్ళు స్వయంగా వాళ్ళ సయ్యలవి సిద్ధం చేసుకుని సీతమ్మ వారు పడుకుంది. రాముడు లక్ష్మణుడు కూర్చున్నారు, అటు కూర్చున్నారు. అమ్మవారు పడుకుంది. ఇక రాముడికి అప్పుడు కొద్దిగా దిగుల్లాగా మొదలైంది.
ఇప్పుడు రాముడు లాంటి వాడు దిగులు పడ్డం ఏంటి? దేవుడు కదా! కాదండి. ఆయన మానవ రూపంలో ఉన్నాడు. కాబట్టి మానవుడికున్న దిగుళ్ళు కూడా ఆయన్ని చేరాయి. చాలా మటుకు ఆయన స్థిరంగానే ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ క్షణంలో తండ్రి గుర్తొచ్చాడు. ఇంట్లో తండ్రి ఎంత యాతన పడుతున్నాడు, ఎంత ఏడ్చాడు పాపం. కిరీటం లేదు, ఏమీ లేదు. పరిగెట్టుకొనొచ్చి సుమంత్రా రథమాపు, సుమంత్రా రథమాపు అని అరుస్తున్నాడు. తల్లి అలాగా పరిగెట్టుకొచ్చి అలా పడిపోయింది. ఆవిడెంత బాధపడుతుందో అని చాలా దుఃఖం వచ్చింది రాముడికి. అని అప్పుడు లక్ష్మణుడితో అంటున్నాడు. మన తండ్రి వృద్ధుడైపోయాడు లక్ష్మణ. అనేక యాతనలు పడుతున్నాడు ఈ వయస్సులో. ఇప్పుడేమో కైకాదేవి కోసం ఈ వరాలు కూడా నన్ను అడిగాడు. కానీ మనల్ని వెళ్ళమంది కైకేయి, మనం బయటకు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మన తల్లుల్ని ఏమైనా యాతన పెడుతుందేమో. నువ్వు అందుకనే నాకేమనిపిస్తోంది తెలుసా? ఇప్పుడు సుమిత్రని మీ అమ్మని పెట్టడానికి లేదు. ఎందుకంటే శత్రుఘ్నుడు వచ్చి రావణ్ణి కాచుకుంటాడు. భరతుడు తన తల్లిని చూసుకుంటాడు. మరి కౌశల్యకి పాపం ఎవరు లేరు. నేనేమో బయటకు వచ్చేసాను. ఆవిడ ఏమవుతుందో, ఏడుస్తుందో ఏంటో నాకు దిగులుగా ఉంది. పైగా ఏంటో తెలుసా? నేనేమి సేవలు చేయలేకపోతున్నాను. ఆవిడకి కొడుకుగా పుట్టాను. ఆవిడని నేనేం పట్టించుకోకుండా ఈ వయసులో దూరం వచ్చేసాను. పెద్దవాడు అయిపోయింది ఆవిడ కూడా. ఆవిడకి మొట్టమొదటి దిగులు ఏంటంటే నేను దూరంగా వచ్చాను. అలాంటప్పుడు నాకు ఒకటే దిగులుగా ఉంది. నీకు ఒక విషయం చెప్తాను లక్ష్మణ. మా అమ్మ అందరికీ వేద విద్యాలయంలాగా మా ఇంట్లో ఎప్పుడు నీకు తెలుసు కదా, కౌసల్య మందిరంలో అలా నిరంతరం వేద పాఠన చేయిస్తూ ఉంటుంది. అనేక మంది బ్రాహ్మణులకి ఆవిడ దక్షిణలు అవి ఇస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆహారం పెడుతూ ఉంటుంది. అలాగా ఆవిడ ఎప్పుడు నిరంతర వేద పఠన ఇంట్లో చేయిస్తుంది. పూజలు అవి అవుతూ ఉంటాయి. అవి కాకుండా ఆవిడ అనేక పక్షులు, జంతువులు కూడా చక్కగా ఇంట్లో పెంచుకుంటుంది. ఆవిడ లోపల అంతఃపురంలో ఆవిడ గదిలో కొన్ని గోరింకలు, కొన్ని చిలుకలు ఉన్నాయి. అందులో ఒక చిలుక, గోరువంక అయితే మాట్లాడతాయి కూడా. ఆ మాటలు కూడా మా అమ్మ దగ్గర నేర్చుకున్నాయి. అవి చక్కగా మాటలు పలుకుతూ ఉంటాయి. ఒకరోజు ఏమైందో తెలుసా అని అవన్నీ చెప్తున్నాడు. ఏమైందిట ఒకరోజు, ఈవిడ శ్రీమన్నారాయణుడు వాళ్ళ కులదేవత కదా దశరథుడికి, ఆయనకి అందుకని ఆయన కోసమని పాయసం చేసి పెట్టింది కౌసల్య. చేసి అక్కడ పెట్టింది. లోపల ఎవరో వేద పండితులు వచ్చారు. వెంటనే అక్కడ పెట్టి ఆవిడ వెళ్ళి ఆ వేద పండితుల్ని ఆహ్వానించి అక్కడ కూర్చోబెడతాం. ఈ లోపల అక్కడికి ఒక పిల్లి వచ్చింది. పిల్లి బుద్ధి ఏంటి? ఏదైనా అలా ఉంటే తినేద్దామని కదా, మూతి పెట్టేస్తుంది. అది వచ్చి అక్కడికి, ఆ పిల్లి వచ్చి అక్కడ తిరుగుతోంది. దాని చుట్టూతో తిరుగుతోంది. ఆ పాయసం గిన్నె చుట్టూ. పాయసం వేడిగా ఉంది కదా, పెట్టలేకపోతుంది మూతి. ఇది పక్కన అక్కడే ఉన్న ఆ గోరువంక, చిలుక రెండు చూసాయి. అవి మాట్లాడుకుంటాయి. ఎందుకంటే దానికి వాటి కౌశల్య దగ్గర ఉండి మాటలు వచ్చు. అవి కౌశల్యకి రక్షణ అనమాట. పక్కన ఉండి ఆ చిలుక అంటోంది, ఆ గోరువంక అంటోంది చిలుక నీ ముక్కు చాలా షార్ప్ గా ఉంటే ఇలా ఉంటుంది కదా, కొత్తగా తేరి వెళ్ళి ఆ శత్రువు ఉన్నాడే ఆ పిల్లి కాలు గట్టిగా కొరికేసే అది పారిపోతుంది. లేకపోతే అక్కడ కౌశల్య పెట్టుకుంది ఆ పాయసాన్ని, అవి తినడానికి వచ్చేస్తుంది. ఆ పిల్లి వెళ్ళు శత్రువు కాలు కొరుకు అంటోంది. ఇది రాముడు విన్నాడు. విని సరదా పడి వాళ్ళ అమ్మతో చెప్పాట, అమ్మ ఏంటి నీ రక్షణ కోసం పెట్టుకున్నావంటే కౌశల్య నవ్వింది. అది గుర్తొచ్చి చెప్తున్నాడు, చూడు అలా పక్షులు మా అమ్మకి రక్షణ ఇస్తున్నాయి, కొడుగ్గా నేనేం చేస్తున్నాను, వదిలేసి వచ్చేసాను అమ్మని, ఏమీ చేయలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది లక్ష్మణ. ఎంత ఏడుస్తోందో మా అమ్మ. నన్ను అంటుంది అన్నం తినలేదని, ఆవిడ తిందో లేదో, అసలు ఆవిడ పడుకుందో లేదో, ఎంత ఏడుస్తోందో, ఏమవుతోందో అవన్నీ అని బాధపడి అవన్నీ చెప్పి, ఒక్క పని చేయి నాయన, నేను ఒక మాట చెప్తాను విను. నువ్వు వెళ్ళు, నగరానికి వెళ్ళిపో. ఇప్పుడైనా మించిపోయింది లేదు, ఇంకా అక్కడే ఉన్నాడు కదా, చక్కగా సుమంత్రుడు వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళి ఒక్కసారి అక్కడ నాన్నగారి దగ్గర, అమ్మ దగ్గర ఉండు. ఆ వృద్ధుడైన నాన్నని చూసుకో. అలాగే మా అమ్మని కౌశల్యం కూడా చూసుకో. సుమిత్ర కూడా ఎంత ఏడుస్తుందో, అందుకని నువ్వు ఉంటే బాగుంటుంది. భరతుడికి కూడా నువ్వు ఉండాలి. నేను ఇద్దరం లేకపోతే భరతుడు కూడా తట్టుకోలేడు. భరతుడు కూడా మంచివాడు, నువ్వు అలా అనుకో. ఒక్కసారి వెనక్కి వెళ్ళు, పెద్దవాళ్ళని గౌరవించి వాడితో ఉండు అని చెప్పి అప్పుడు సీతాదేవి నిద్రపోతుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. లక్ష్మణుడు చూశాడు సీతాదేవిని. ఆ ఆకుల శయ్య మీద ఎప్పుడు ఆవిడకి అలాంటివి ఎరగదు పాపం. ఆ ఆకుల్లో లేత ఆకుల మధ్య పడుకుని నిద్రపోతుంది అని అన్నాడు. ఇలాంటి వదినని ఈవిడికి ఎప్పుడు కనీసం అంతఃపురం బయటికి కూడా వచ్చారు కదా, ఉద్యానవనంలో ఆడుకోవడం తప్ప ఆవిడకి ఏం తెలియదు. అలాంటి వదిని తెచ్చి నువ్వు కష్టపెడుతున్నావే, ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు? ఆవిడ నిన్ను వదిలి ఉండలేదనే విషయం నీకు తెలిసింది, అందుకని ఆవిడ ఉండలేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను కూడా అంతే అన్నయ్య, నిన్ను వదిలి ఒక్క క్షణం ఉండలేను. నీకు ఈ విషయం నేను ఎలా చెప్పను? చిన్నప్పటి నుంచి నీకు తెలుసు, నీతోనే నేను పెరిగాను, ప్రతిదీ నీతోటే. నిన్ను వదిలి నేను ఉన్నానా? అసలు మా అమ్మ దగ్గర కూడా లేను, నీతోటే ఉంటాను నేను. ఆ విషయం నీకు తెలుసు.
నువ్వు వదిన గురించి అనుకుంటున్నావు కానీ నా గురించి ఎందుకు అనుకోవు నువ్వు నన్ను బలవంతంగా వెళ్ళిపో అన్నావు అనుకో, లేదా నన్ను వదిలేసి వెళ్ళిపో అన్నావు అనుకో, ఏమవుతుందో తెలుసా నా జీవితం అని చెప్తాడు. ఒక చేపని, నీళ్ళల్లో ఉన్న చేపని మనం చేతిలో పట్టుకునో లేదా వల వేసి పట్టుకునో తీసి గట్టు మీద పడేస్తే ఏంటవుతుంది? అది కాసేపు గిలగిలగిల కొట్టుకుంటుంది, దానికి ఆ తడి ఉన్నంత వరకు. ఆ తడి పోగానే ఎండిపోగానే చచ్చిపోతుంది. నేను కూడా అంతే అన్నయ్య, నన్ను తీసి నువ్వు పడేసావు అనుకో బయట, నిన్ను చూడకుండా నువ్వు నీళ్లు లేకుండా చేప ఎలా చచ్చిపోతుందో, నేను కూడా నువ్వు లేకపోతే నా గతి కూడా అంతే. నువ్వు కనీసం నువ్వు కనపడే వరకే నేను బతుకుంటాను, నువ్వు ఎప్పుడైతే నాకు కనుమరుగయ్యావో వెంటనే నేను మరణిస్తాను. రాముడు లేని లక్ష్మణుడు లేడు, అందుకని నువ్వు ఇలాంటి ఊహ కూడా చేయొద్దు అన్నయ్య. నాకు తల్లి తండ్రి గురువు అన్నీ నువ్వే, నీతోనే నా జీవితం, నువ్వు లేకుండా నేను అయోధ్య వెళ్ళను, నాకు స్వర్గం కూడా వద్దు, నువ్వే నాకు ముఖ్యం ఈ జీవితంలో అని చెప్పి బాధపడ్డాడు. ఇక రాముడు, సరే లక్ష్మణ అలాగే నాతోనే ఉండు, సరే మన ఇద్దరం కలిసి ఇక జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇంక నుంచి మనకు తెలియని ప్రదేశాల్లోకి మనం వెళ్ళిపోతున్నాం, మన ఇద్దరం మనల్ని మనం రక్షించుకోకుండా సీతను కూడా రక్షించాలి, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ముందర నువ్వు వెళుతూ ఉండు, లేదా మన ఇద్దరి మధ్యలో సీత ఉండాలి, ముందర నువ్వు నేను ఉండాలి, మన ఇద్దరి మధ్యలో సీత ఉండాలి, జాగ్రత్తగా మెల్లిగా నడవాలి, చూసుకుని ఉండాలి, ఇవన్నీ అనుకున్నాను. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఇలా ఎందుకు మాట్లాడాడు రాముడు? అలా మాట్లాడకూడదు, మళ్ళీ కైకాదేవి అని అంటున్నాడు, రాముడిని లక్ష్మణుని వెళ్ళిపోవడం అంటే పరీక్ష, ఆయన ఎంతవరకు నిలబడగలడు, అక్కడికి వచ్చి మళ్ళీ ఎందుకు వచ్చాను వీళ్ళతో అనుకుంటాడా, లేకపోతే ఇక్కడి నుంచి పంపించేస్తే మంచిదా? ఏమీ కాదు, రాముడికి అన్నీ తెలుసు లక్ష్మణుడి గురించి. కానీ ఒకసారి చిన్న పరీక్ష పెట్టాడు, అసలు ఏంటి ఉండగలడా చేయగలడా. కానీ ఆయన ఎప్పట్లాగా నిలిచిపోయాడు, రాముడి దగ్గర నేను ఉంటాను చేస్తాను. అందువల్ల రాముడిని లక్ష్మణుడిని సరే అక్కడి నుంచి ఇక పొద్దున్నే అందరూ వీళ్ళిద్దరు కూడా కాసేపు పడుకున్నారు, రాముడు లక్ష్మణుడు కూడా ఆ ఒడ్డున, గంగా నది ఒడ్డున పడుకున్న తర్వాత పొద్దున్న కిలకిలా రవాలు అక్కడ అన్ని, మరి వాళ్ళు పడుకుంది ఎలాంటి చోట, ఆరు బయట కదా, పక్షులు చెట్లు, కిలకిలా రవాలతో మొట్టమొదట నిద్రలేసింది రాముడు. మనకి ఎలా ఉంటుంది, ఫస్ట్ మన కథల్లో లక్ష్మణుడు నిద్రపోలేదు, లక్ష్మణుడు నిద్ర కాదు, ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తారు ఏంటంటే ముందుడే రాముడు నిద్రలేస్తాడు, లేచి లక్ష్మణుడిని లేపుతాడు, లక్ష్మణ ఇంకా నిద్రలే, తెల్లవారుతోంది, పక్షులు కిలకిలా రవాలుస్తున్నాయి, ఇక మనం లేచి మన సంధ్యావందనం అది చేసుకుని మన కార్యక్రమాలు చేసుకుని మనం ఇంకా బయలుదేరి నడిచి వెళ్ళాలి చాలా దూరం, నిద్రలే అని అప్పుడు వెంటనే ఆయన కూడా నిద్రలేచాడు. అందరూ సీతమ్మ లేచి ముగ్గురు కలిసి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుని సంధ్యావందనాలు వాళ్ళు రోజు చేయాల్సిన పనులు పూర్తి చేసుకుని బయలుదేరితే అక్కడి నుంచి వాళ్ళు నడవడం మొదలెట్టారు. ఎంత దూరం, చాలా దూరం నడవాల్సి వచ్చింది వాళ్ళు వెళ్ళవలసింది ఒక భరద్వాజ ఆశ్రమానికి వాళ్ళు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆయనతో మాట్లాడాలి అని ముందర వాళ్ళిద్దరు అనుకున్నారు. వాళ్ళు పొద్దున్న లేచి, మనం చూడండి ఏదైనా కొత్త ఊరికి వెళ్తే ప్లాన్ చేస్తాం, పొద్దున్నే లేచి ఈ రోజు మనం చేయాల్సిన పని ఏంటి, ఏమేమి చూడాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అలాగా వాళ్ళిద్దరు పొద్దున్నే రాముడు లక్ష్మణుడు కూర్చొని అనుకున్నారు, ఈ రోజు ఇక్కడి నుంచి మనం బయలుదేరి ఇంత దూరం వెళితే చెప్పాడు గుహుడు, ఇక్కడ భరద్వాజ ఆశ్రమం ఉంటుంది, అక్కడ మనం కలిసి ఆయన్ని అడిగి మనం ఎక్కడుంటే బాగుంటుంది అన్ని ఆయన చెప్తారు, పెద్ద ఆయన అక్కడ ఉన్నారు, ఆయన్ని అడిగి మనం వెళదాం. సరే ఇద్దరు కలిసి బయలుదేరు. అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్ళేసరికి అక్కడ దట్టమైన అడవి వచ్చేసింది. అడవిలో వీళ్ళకి ఎండ అదే లేదు, కానీ అక్కడ క్రూర మృగాల చప్పుళ్ళు అవి వినిపిస్తున్నాయి. సీతాదేవికి ఏమి భయం లేదు, ఎందుకంటే ఆవిడ ఒక చిన్న పిల్ల పిక్నిక్ వెళ్ళినట్టుగా వెళ్తోంది, ఎందుకంటే పక్కన రాముడు ఉన్నాడు, ఆవిడకి ఏమి అంటే ఆయన నన్ను రక్షిస్తాడని ఆయన మీద పూర్తి నమ్మకం కదా, అందుకని హాయిగా కబుర్లు చెప్తూ వెళ్తున్నారు. అక్కడక్కడ స్థానికులు ఉన్నారు బోళ్ళంత మంది, అక్కడ సంబంధించిన వాళ్ళు ఎక్కడ అతిథి సత్కారాలు, మీరు ఉండండి కాసేపు ఇక్కడ కూర్చోండి, నీళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు మంచి నీళ్ళు లాంటివి తీసుకుని ముందరికి నడిచారు. అలా మధ్యాహ్నం వరకు నడిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి దూరంగా శ్రీరామచంద్రుడు కనిపించింది. ఏంటి, పెద్దగా పొగ, ఎంతంటే ఇక్కడి నుంచి ఆకాశం వరకు అలా పెద్ద పొగలాగా కనిపించింది. వెంటనే లక్ష్మణ అది చూసావా, గమనించావా అన్నాడు. ఇది కొత్త స్థలంలో ఉన్నారు, వెంటనే లక్ష్మణుడు కూడా చూశాడు, పొగ అంతవరకు వ్యాపించి ఇలా పొగ వస్తుంది, అంటే ఏంటి, ఒక చూసారు ఎక్కడో అగ్ని బాగా మండుతున్నట్టుగా కనపడుతుంది. వెంటనే రాముడు అన్నాడు, ఇప్పుడు గమనించావా పొగ ఏంటో ఏంటి, లక్ష్మణుడు చూశాడు ఆయన వైపు, ఏంటి అంటే చెప్పాడు, అది భరద్వాజాశ్రమం వస్తున్నాం మనం, ఆయన చేస్తున్న యజ్ఞాలు యాగాల నుంచి వస్తున్న పొగ, అంటే అంత నిరంతరం జరుగుతూ ఉంటాయి, అది దగ్గరికి వస్తుంది, అది తెలుస్తుంది చూడు అని. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అవునన్నయ్య, నాకు ఇక్కడ జలం అంటే రెండు నదులు కలుస్తే జల ఘర్షణ అంటారు, ఆ చప్పుడు కూడా నాకు వినిపిస్తోంది, ఇక్కడ
బహుశా ఇక్కడే గంగా యమున సంగమం ఉంది. అటు ఆ సంగమం వస్తున్న వైపు వెళ్లారు. వెళితే అక్కడ గంగా యమున కలుస్తోంది. అదే ప్రయాగ్‌రాజ్. ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌కి వాళ్ళు అప్పుడు సమీపించారు. అక్కడ ఆ పరిసరాలకెళ్లారు. అక్కడ గంగా యమున చప్పుడు క్లియర్‌గా తెలుస్తుంది. వాళ్ళకి కనిపించింది. నమస్కారం చేశారు. అక్కడి నుంచి వెళ్లారు. వెళితే అక్కడ పక్కనే భరద్వాజ ముని ఆశ్రమం సమీపానికి వెళ్లారు. వెళ్లి గబుక్కున లోపలికి వెళ్ళిపోకూడదు. వీళ్ళు ఆయుధాలతో ఉన్నారు. పైగా ఆయన అనుమతి కావాలి. అక్కడ నిలబడి బయట అక్కడ శిష్యుడిని పిలిచి భరద్వాజ శిష్యుడిని ఆయనకి చెప్పారు. ఇలాగ రాముడు, లక్ష్మణుడు, సీత వచ్చారని చెప్పండి. మేము దశరథుడి కుమారులం. ఆయన దర్శనం కోరుతున్నాం. మీరు భరద్వాజుడికి చెప్పండి ఋషి అని చెప్పారు. చెప్తే ఆయన లోపలికి వెళ్ళాడు పిలవడానికి వెళితే వీళ్ళు బయట నిలబడి నిరీక్షిస్తున్నారు. వెంటనే ఆయన అప్పుడే ఆయన అగ్ని కార్యాలన్నీ పూర్తి చేసుకొని సాయం మధ్యాహ్నం చేయాల్సింది ఎదురు చూస్తున్నాడు. ఆయనకి తెలుసు, ఆయన తపోదీక్షలు ఆయనకి తెలిసింది. శ్రీరాముడు వస్తున్నాడు, శ్రీమన్నారాయణుడే వస్తున్నాడు, నడిచి నడిచి నా గృహంలోకి వస్తున్నాడని అత్యంత ఆనందంగా ఉన్నాడు ఆ మహర్షి. ఆయన ఎదురు చూస్తున్నాడు ఈయన కోసం. ఇప్పుడు మనం అసలు ఆ భరద్వాజుడు ఎవరో తెలుసుకున్నాం. అసలు భరద్వాజుడు ముని ఋషి అని తెలుసు. ఆయన గురించి కొద్దిగా చెప్పుకుని ముందరికి వెళదాం. ఈయన సప్తర్షుల్లో ఒకడు. సప్త ఋషులు అంటాం కదా, ఆ సప్త ఋషులలో ఒకడు భరద్వాజుడు. ఈయన బృహస్పతికి కొడుకు. అంటే దేవతల ఋషి అయిన గురువు అయిన బృహస్పతికి ఈయన కొడుకు. ఈయన చాలా పెద్ద పండితుడు. తర్వాత ఎకనామిస్ట్ అంటాం కదా, ఆర్థిక శాస్త్రవేత్త. ఆర్థికంగా ఏది చూసారా ఎకనామిస్ట్, అలాంటి ఆ రోజుల్లో కాకుండా వ్యాకరణవేత్త, అదీ కాకుండా వైద్యుడు. ఈయనకు వైద్యం తెలుసు. ఆ చరక సంహిత అని చరకుడు రాసిన ఆయుర్వేద గ్రంథాల్లో కూడా ఈయన రాసిన, అంటే ఈయన ఆ రోజుల్లోనే ఆరోగ్యం గురించి ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. తెలుసా అండి మీకు? అంత చాలా గొప్ప ఆయుర్వేదం మీద ఈయన చాలా దిట్ట. తర్వాత ఆయుధాల వాడకం ఎలా చేయాలి, ఆయుధాల మీద ఈయన చాలా దాని మీద రీసెర్చ్ చేశారు. ఇంకోటి ఏంటో తెలుసా అండి, విమానాలు ఆ రోజుల్లోనే ఎగిరే యంత్రాల గురించి కనుక్కున్నాడు భరద్వాజుడు. ఇప్పటికీ అంటే ఇప్పుడు లేనివి కూడా ఇంకా మోడర్న్ కూడా ఆయన దానిలో భరద్వాజ సంహితలో ఉన్నాయి. ఎగిరే యంత్రాలు అంటే విమానాలు, ఇలాంటివన్నీ అప్పట్లోనే ఆయన తన తపోదీక్షలో వాటిని గమనించి వాటి గురించి రాసి పెట్టాడు. అంత గొప్పవాడు. కాబట్టి ఈయన అంటే మొట్టమొదటి వైమానిక శాస్త్రవేత్త. వైజ్ఞానికం కాదు, వైమానికం అంటే విమానానికి సంబంధించి. అలాంటి తర్వాత ఆయన దగ్గర వరుణ మంత్రం ఉంది. ఆ వరుణ మంత్రం గనక ఆయన ప్రయోగిస్తే ఆయనకి ఏది కావాలంటే అది ఇలా వచ్చేసేది. అంత గొప్పగా ఉండేది అనమాట. అది అలాంటి గొప్ప గొప్ప పనులు ఆయన చేశాడు. ఆయన కొడుకే తర్వాత ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మనం ఇదంతాను శ్రీరాముడి యుగంలో ఉన్నాం. దీని తర్వాత వచ్చేది ద్వాపర యుగం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వస్తాడు, పాండవులు వస్తారు. తర్వాత ఆ ద్వాపర యుగంలోనే వీళ్ళందరికీ కౌరవులకి పాండవులకి విలువిద్య నేర్పించిన ద్రోణాచార్యుడు ఈ భరద్వాజుడు కొడుకే. ఈయన కానొక సమయంలో అంటే ఈ రాముడి కాలం అయిపోయిన తర్వాత, అంటే ఆయన ఎప్పటి నుంచో కృతయుగం నుంచి ఉన్నాడు, ఈయన సప్తర్షి కదా మరి. అలాగా ఒకరోజు ఈయన ఆయన తపస్సు మాని ఆయన బయట తిరుగుతూ ఉన్నప్పుడు, వనంలో తిరుగుతున్నప్పుడు ఘృతాచి అని ఒక అప్సరస వచ్చింది. ఆవిడ్ని చూడగానే అంటే దైవ సంకల్పం అలా ఉంది కాబట్టి ఈయనకి వీర్య స్ఖలనం అయింది. వెంటనే ఆయన దొన్నెలో భద్రపరచట ఆ వీర్యాన్ని. అంటే చూడండి, అదే చెప్పాను నేను, ఆయన ఒక ఇలాంటి వాటిల్లో ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఒక దొన్నెలో భద్రపరిస్తే అందులోంచి ద్రోణుడు పుట్టాడు. దొన్నెలోంచి పుట్టాడు కాబట్టి ఆయన ద్రోణాచార్యుడు అయ్యాడు. అయ్యి తండ్రి దగ్గర ఆయన మొత్తం తండ్రికి వచ్చిన విలువిద్య మొత్తం నేర్చుకున్నాడు. తర్వాత ఆయన ఈ ఆయుధాలు, అందుకే ద్రోణాచార్యుడు బ్రాహ్మడైనా ఆయనకి ఇవన్నీ వచ్చాయి, ఎందుకంటే తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. కాకపోతే ద్రోణాచార్యుడు కాకుండా ఈయనకి ఇంకొక శిష్యుడు ఎవరంటే ద్రుపదుడికి కూడా నేర్పించింది ఈయనే. అందుకే ద్రుపదుడు తర్వాత ఆ ద్రోణాచార్యుడికి గొడవ అదంతా మాకు వేరే కదా భారతంలో వస్తుంది. కాబట్టి ఇంత అనమాట ఆ భరద్వాజుడే ఈయన. అది తర్వాత కాలంలో, ఇది ముందరిది. తర్వాత వెంటనే ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాంటి భరద్వాజుడు చూడండి ఎంత గొప్ప సప్తర్షి. అలాంటి వాడు అన్ని రాముడికి తెలుసు ఆయన గురించి. ఎందుకంటే రాముడు ధనుర్వేదంలో దిట్టండి. ఆయన వేదాలన్నీ చదువుకున్నాడు వశిష్ఠుడి దగ్గర. చదువుకున్నప్పుడు ఆయనకి అత్యంత ఇష్టమైన ధనుర్వేదం. ధనుర్వేదం కాకుండా ఇందులో ఆయనకి యజుర్వేదం కూడా ఇష్టం. ఈ వేదాలన్నిట్లో ఎలా చేయాలి, దేవుణ్ణి ఎలా ఆచరించాలి, అలాంటివన్నీ ఈ వేదాల్లో ఉంటాయి కదా, అవన్నీ రాముడికి తెలుసు. ఏ వేదంలో ఎలా ఉంటుంది, ఏ విధంలో ఎలా చదువుతారని ఆయనకు రాముడికి బాగా తెలుసు. కాబట్టి ఆ భరద్వాజుడి గురించి విని ఉన్నాడు ఆయన వశిష్ఠుడి దగ్గర. ఎదురుకుండా ఆయన కనిపించేసరికి ఆయన చూసి వెంటనే ఈయన నమస్కారం చేస్తే ఈయనకి ఆయన ప్రతి నమస్కారం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నారాయణుడు అని ఈయనకు తెలుసు.
ఒకళ్ళొక నమస్కారం చేశారు. ఆయన వ్రత దీక్షలో ఉన్నాడు. లోపలికి ఆహ్వానించాడు వీళ్ళ ముగ్గురిని. వెంటనే అమ్మవారు కూడా పిలిచాడు. సీతమ్మ వారిని పిలిచి వాళ్ళిద్దరికి అర్ఘ్యం, పాద్యం అని ఇచ్చి కూర్చోపెట్టి చెప్పాడు. నేను ఎప్పటి నుంచో నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను రామా. నాకు తెలిసింది నువ్వు వస్తున్నావు అని. ఇలా నాకు జరిగిన విషయాలన్నీ తెలుసు. మీ రాజ్యంలో ఏం జరిగాయో. నువ్వు 14 ఏళ్ళు అడవిలో ఉండమంటున్నారు కదా. ఇది అడవే. నా ఆశ్రమంలోనే ఉండు. మిమ్మల్ని మేం చూసుకుంటాం. మీ ముగ్గురిని. హాయిగా ఇక్కడ తపస్సు చేసుకోండి మీరు. మీకేమీ నష్టం లేదు. ఇక్కడ మీకు అన్ని వసతులున్నాయి. ఇది కూడా అడవేగా, అడవిలో ఉన్నట్టే. అందుకని మీరు నగరంలో ఉన్నట్టు కాదు. కాబట్టి ఇక్కడ ఉండిపోండి మీరు. అంటే అప్పుడు రాముడు అన్నాడు, నాకు ఇక్కడ మీతో ఉండడం చాలా సంతోషం. కానీ ఇక్కడ ఉండడం వల్ల మీకు కూడా నేను ఉండడం వల్ల ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. తర్వాత మాకు కూడా ఇంతమంది జనం మధ్య ఉంటే మా వ్రత దీక్ష సాగదు. అందుకని మాకు మేము వెళ్ళిపోతాం. వెంటనే అప్పుడు ఆయన అన్నాడు, సరే ఇక్కడ మీరు ఉండండి. మీకు నేను కావలసిన మీకు ఈ కందమూలాలు అవి నేను ఇప్పిస్తానని అప్పటికప్పుడు అన్ని శిష్యులకు తెప్పించి రాముడికి, సీతకి, లక్ష్మణుడికి ఆతిథ్యం ఇచ్చి పునీతుడైపోయాడు భరద్వాజ ఋషి. ఎంత అదృష్టం కదండి. లక్ష్మీనారాయణులకిను అలా ఇచ్చాడు అంటే ఆతిథ్యం ఇచ్చాడు ఆయన. ఇస్తే వెంటనే అక్కడ వాళ్ళ ముగ్గురు ఆతిథ్యం తీసుకున్నారు. ఆయన దగ్గర తీసుకుని విశ్రమించారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు. అంటే ఆయన అన్నారు, ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు చీకటి అయిపోతుంది. ఇప్పుడు మీరు వద్దు. ఎందుకంటే ఇది వనం. మీకు తెలియవు, అన్ని క్రూర మృగాలు తిరుగుతాయి. ఇక్కడంతా మీరు మళ్ళా ఇక్కడి నుంచి యమున దాటి వెళ్లాల్సి వస్తుంది. మీరు గంగ దాటి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ యమున దాటి వెళ్ళాలి. కాబట్టి కొత్త స్థలం కాబట్టి రాత్రికి విశ్రాంతి తీసుకుని పొద్దున్నే వెళ్ళండి. సరే, ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. పొద్దున్నే లేవడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. సిద్ధపడితే అప్పుడు ఈయన అడిగాడు, ఎటు వెళ్ళాలి, మాకు దారి చెప్పండి మీరు అంటే. భరద్వాజ మనిషి, ఆయన ఋషి మనసులో చాలా నవ్వుకున్నట్టు. అన్ని దారులు తెలుసు రామా, నీకు నేను దారి చెప్పాలా అనుకున్నట్ట. ఎందుకంటే దారి చూపించేవాడు ఆయన కదండి. ఆయనకి ఈయన దారి చెప్పడం ఏంటి, ఎంత విచిత్రం కదా. అది విని ఆయన అలా అన్నట్టు అని. తర్వాత ఎక్కడ నివసించాలి అని అడుగుతున్నట్ట రాముడు ఈయనని. నేను ఎక్కడ ఉండాలి మేము ముగ్గురం అంటే. అప్పుడు అన్నాడు, అసలు అన్ని మనసులో అనుకున్నాడు, పైకి అనలేదు. ముందర అసలు నువ్వు ఎక్కడ లేవో ఆ చోటు చూపించు రామా అన్నట్ట. నువ్వు ఎక్కడ లేవు, అన్ని చోట్ల నువ్వే ఉన్నావు కదా. నువ్వు లేని చోటు చూపించు, అప్పుడు నువ్వు ఉండాల్సిన చోటు నేను చూపిస్తాను అని అనుకున్నట్ట భరద్వాజుడు. ఎంత సరిగ్గా అనుకున్నాడు కదండి. రాముడు లేని చోటు ఉందేంటి కదా అని. అప్పుడు అన్నట్ట, నిజంగా నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా. ఎవరికైతే నీ మీద సహజమైన ప్రేమ భక్తి కనిపించి ఇంకేమి ఆశించిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ మనస్సుల్లోనే నువ్వు ఉండాలి. ఇదేంటి కదా నేను నివాస స్థలం అనుకున్నాడు. అనుకుని మళ్ళా ఏ మార్గంలో వెళ్ళాలి అని అడుగుతున్నావా, నువ్వు ఏ మార్గంలో వెళితే అదే అసలైన మార్గం, అదే సుగమమైన మార్గం అని అన్ని మనసులో అనుకుని, పైకి మాత్రం మరి ఆయన మానవుడిగా ఉన్నాడు, మానవుడిగానే ఉండాలి కాబట్టి ఏమీ మాట్లాడకుండా నమస్కారం చేసి సరే చెప్పాడు, మీకు నేను ఒక దారి చెప్తాను వెళ్ళు. ఇక్కడ చిత్రకూట పర్వతం అనే ఒక పర్వతం ఉంది, కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక 10 క్రోసుల దూరంలో అని చెప్పాడు. చెప్పి అక్కడ 10 క్రోసులు అంటే ఆ రోజుల్లో 60, ఈ రోజుల్లో 60 మైల్స్ అంటే ఒక 60 మైళ్ళు అంత దూరంలో ఉంది. అది గంధమాదన పర్వతం లాగా ఉంటుంది. అంత అద్భుతమైన పర్వతం. అసలు ఆ పర్వతాన్ని చూస్తుంటేనే, మనం ఇలా చూసి ధ్యానం చేస్తుంటేనే మన మనసులో ఏమైనా పాపపు చింతనలు ఉంటే నశించిపోతాయి. తర్వాత అనేక మంది మహర్షులు దాని మీద తపస్సు చేసుకుంటున్నారు. కాబట్టి అక్కడికి మీరు వెళ్ళండి అని చెప్పాడు. అంటే నేను అన్నారు, మీరు అంతగా మా కోసం ఆలోచించి చెప్పారు కాబట్టి మేము తప్పకుండా అక్కడికి వెళతాము అని చెప్పారు. అని అప్పుడు అనేక జాగ్రత్తలు చెప్పాడు. ఒక తండ్రి కొడుకు ఎలా చెప్తాడు జాగ్రత్తలు, ఆ విధంగా అన్ని జాగ్రత్తలు చెప్పాడు. జాగ్రత్త, అక్కడ క్రూర మృగాలు వస్తాయేమో, మీరు ఇలా చేయాలి అలా చేయాలి, నీళ్లు కూడా ఉండే చోటు ఉండాలి, మళ్ళీ నీళ్ళ కోసం ఎక్కువ దూరం వెళ్ళకూడదు, సీత వెళ్ళలేదు కాబట్టి ఇలా ఉండాలి, మళ్ళా అలా అని మరీ ఇలాగా ఒక కొండ నుంచి ఇలా దిగువగా ఉండే చోట ఉండకూడదు, అక్కడికి అన్ని క్రూర మృగాలు వస్తాయి, ఇలా ఉండాలి అన్ని చెప్పాడు. చెప్పేసి అక్కడి నుంచి త్రోవ ఎలా వెళ్ళాలో నేను చెప్తానని తన శిష్యుల్ని పిలిచాడు. పిలిస్తే చాలా మంది శిష్యులు వచ్చేసారు. వచ్చి మాకు త్రోవ తెలుసు, మేము చూపిస్తాం అంటే ఏంటి, ఇద్దరికి రాముడి దగ్గరతో వెళ్ళాలి, ఇంకా కొంచెం సమయం రాముడితో గడపచ్చుగా, రాముడితో పాటు నడిచి వెళితే అంటే వాళ్ళకి రాముడు దేవుడు అని ఏం తెలియదు, కానీ అతనిలో ఏదో చెప్పలేని ఆకర్షణ, వీళ్ళకి చాలా ఆయనతో గడపాలని ఉంది. అందుకని మేము వెళతాం అని అందరూ వచ్చారు. వస్తే అందులో 4గురిని పిలిచాడు. పిలిచి వాళ్ళకి ఆ యమున ఎక్కడైతే వాళ్ళు ఎక్కాలో అంతవరకు చూపించి రండి, అక్కడి నుంచి వాళ్ళు దాటి వెళ్ళిపోతారు అని చెప్పాడు. చెప్పి ఇంకా వాళ్ళు అనుకున్నట్టు, మా జన్మ సార్థకం అయిపోయింది, మేము రాముడితో మరి కాస్త సమయం గడపచ్చు సాంగత్యం అనుకుంటూ
వాళ్ళు వెళ్ళారు. ఇక్కడి నుంచి వెళుతూ ఉంటే అప్పుడు చెప్పాడు రాముడిని, నువ్వు ఇది దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు వస్తుంది. దాని పేరు శ్యామము. శ్యామము అనే మర్రి చెట్టు వస్తుంది. దానికి అది చాలా మహిమలున్న మర్రి చెట్టు. దానికి నమస్కారం చేయాలి. సీతాదేవి ప్రదక్షిణం చేసి దానికి నమస్కారం చేసి పూజించమని చెప్పు. అక్కడి నుంచి అడవికి ఈ చిత్రకూటానికి వెళ్లే తోవ చాలా బాగుంటుంది. అక్కడ రాళ్ళు అవి ఉండవు, ఇసుకే ఉంటుంది. దాని మీద నడవడం తేలిక సీతాదేవికి కూడా. నేను వెళ్ళాను ఇది వరకు, నాకు తెలుసు కాబట్టి అక్కడ వరకు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడు. చెప్తే ఆయనకి వీడుకోలు చెప్పారు. ఆయన పొలిమేర వరకు వచ్చి వీళ్ళకి వీడుకోలు చెప్పి, అదే ఒక తండ్రి పిల్లల్ని ఎలా పంపిస్తాడో అలా పంపించాడు. ఇది భరద్వాజుడు. కానీ మనకి ఇంకా కొంచెం భరద్వాజుడి గురించి చెప్పుకుని ఆ తర్వాత రాముడితో పాటు అడుగులేద్దాం. రాముడు నడుస్తున్నాడు శిష్యుడితో. భరద్వాజుడు ఇలాంటి రాముడికి ఈ విధంగా ఆతిథ్యం ఇచ్చాడు కదండి. శ్రీరామచంద్రుడు ఆయన క్షత్రియుడు కాకుండా భగవంతుడు. ఆయన మరి ఎవరి దగ్గర అయినా తీసుకుంటే అలా ఉట్టినే ఉండడు, ఉత్తినే తీసుకోడు. దానికి వెంటనే ఆయన రుణం ఇచ్చిస్తాడు కదా. అలాగా పైగా ఏంటంటే ఇప్పుడు కాకుండా మళ్ళీ యుద్ధకాండలో వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ అయోధ్య 14 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా మళ్ళా భరద్వాజుని ఆశ్రమంలో దిగి ఆయన నమస్కారం చేసే మళ్ళా వస్తారు. అదే చెప్తాడు, మళ్ళా మీరు 14 సంవత్సరాలు అయిన తర్వాత రండి, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని. కాబట్టి మళ్ళా వస్తారు కూడా. కానీ ఇంత దానికి మళ్ళా రాముడు ఏ విధంగా దానికి ఆయన బదులు తీర్చుకున్నాడు అని చెప్పడానికి ఒక చిన్న కథ చెప్తాను. దీనికి మన భాగవతాన్ని ముడిపెడదాం. రాముడు అవతారం తర్వాతేగా కృష్ణ అవతారం. అప్పుడు అవతారంలో రుణం తీర్చుకున్నాడు. ఎలా తీర్చుకున్నాడు? శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్తే ఈరోజు చక్కగా మనకి గీతా జయంతి కూడా కృష్ణుడిని ఇంకొకసారి తలుచుకుందాం. ఏమైంది? శ్రీకృష్ణుడు పరమాత్మ తన స్నేహితులతో అందరితో కూర్చుని యమునా నది ఒడ్డున అక్కడ అంతా ఆడుకుంటూ ఉంటాడు కదా. ఆడుకుంటున్నప్పుడు ఏమవుతుంది? ఆయన అందరూ కలిసి పెరుగన్నాలు, ఆ తర్వాత ఊరగాయ ముక్కలు పంచుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు అందరూ తింటూ ఉంటారు కదా. ఒకళ్ళు అందరూ కలిసి వాళ్ళకి ఇంగిళ్ళవి ఏముండవు, అందరూ కలిసి తింటూ ఉంటారు. అలా తింటున్నారని మనం కథలుగా చెప్పుకున్న ఆ చద్దన్నాలు ఎలా తిన్నారు, ఎలా పంచుకున్నారు, ఆ కథలు వేరు, భాగవత కథలు. అలా తింటున్న ఆ సమయంలో అక్కడికి భరద్వాజ మహర్షి వచ్చారు. ఆయనకి ఆ నదిలో స్నానం చేద్దామనో అటు నుంచి వెళ్ళడమో వస్తుంది. అక్కడికి వచ్చారు. వస్తే శ్రీకృష్ణుడు అన్ని తెలిసినవాడని, చిన్నవాడని గ్రహించాడు. చిన్నివాడు అప్పుడు గ్రహించాడు. అక్కడ భరద్వాజుడు ఎవరో వచ్చాడు. ఆయన ఎవరు కాదు, ఆ మహాత్ముడు. ఆయన వచ్చాడు. గత జన్మలో ఆయన చేసిన ఉపకారం శ్రీకృష్ణుడు మర్చిపోలేదు. మరి రుణం తెచ్చుకోవాలి కదా. వెంటనే ఆయనకి దారి తెలియదు, ఆయనకి స్నానం చేయాలి. ఆయన శిష్యులతో పాటు వచ్చాడు. ఇంకా వేరే ఋషులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఉండి ఎలా చేయాలి అంటే, కొన్ని చోట్ల చూసారా, ఆ రోజుల్లో నదుల్లో కూడా మొసళ్ళు ఉండేవి, సుడిగుండాలు ఉండేవి. అన్నీ లేకుండా చాలా చక్కగా కొంచెం లోతు తక్కువగా ఉన్న చోట్లు ఉంటాయి. అంటే స్థానికులకు తెలుస్తాయి, ఆ లోకల్ గా ఉన్న వాళ్ళకి. అందుకని అక్కడ చిన్నపిల్లల్లాగా వీళ్ళు తిరుగుతూ ఉంటే అడిగాడు. ఇప్పటికి ఇంకా ఆయన కృష్ణుడిని చూడలేదు. ఎందరు చిన్నపిల్లలు తిరుగుతున్నారు. బాబు ఇక్కడ ఎక్కడ స్నానం చేస్తే తేలిక, మేము అందరం స్నానాలు చేయాలి అంటే అప్పుడు వెనక నుంచి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. ఆయన్ని చూడగానే భరద్వాజుడు తెలిసిపోయింది ఆయన ఎవరు అనేది తెలియదండి ఆయనకి. ఆయన ఎవరు? సప్తఋషుల్లో. వెంటనే ఆయన కళ్ళల్లో మెరుపు నమస్కారం చేశాడు. శ్రీకృష్ణుడు ఆయన దగ్గరికి ఆయన వెళ్ళి, ఈయనేమీ తెలియనట్టు, ఈయనకేమీ గుర్తు రానట్టు శ్రీకృష్ణ పరమాత్మ నటన తీసుకెళ్లి ఆయనకి నది దగ్గర, ఇక్కడ మీరు స్నానం చేయండి మహాత్మా, మీకు లోతు ఉండదు, ఇక్కడ మొసళ్ళు ఉండవు, మీకు చాలా బాగుంటుంది అన్ని స్థలం చూపించి వచ్చారు. వచ్చి మీరు వెంటనే వెళ్ళిపోకండి, నా దగ్గర రండి, ఇక్కడ మీకు ఆహారం కూడా సిద్ధంగా ఉంది, మీరు ఏదైనా తినేసి వెళ్ళండి అని చెప్పాడు. ఆయన వెంబడి చాలా పెద్ద శిష్యగణం ఉంది. తర్వాత ఇటు రాగానే శ్రీకృష్ణుడు స్నేహితులందరూ శ్రీకృష్ణుడిని అడిగారు, ఏంటి ఎలా పిలిచేసావు వెనక్కి నువ్వు కృష్ణ, మన దగ్గర ఇవ్వడానికి మన ఎంగిళ్ళు కూడా ఇందాక తినేసాం, పెరుగన్నాలు వెన్నలు ఏమీ లేవు, ఏం పెడదాం అనుకున్నావు వాళ్ళకి అని. మీరు ఉండండి నేను చూసుకుంటాను కదా అన్నాడు. ఈ లోపల వీళ్ళ శిష్యులు భరద్వాజుడు అందరూ కలిసి స్నానాలు చేసి స్నానాధికాల సంధ్యావందనాలు అన్ని చేసి వచ్చారు. వచ్చి కూర్చున్నారు. అందరినీ కూర్చోపెట్టాడు కృష్ణ పరమాత్మ. కూర్చోపెట్టి అందరికి విస్తళ్ళు వేయమన్నాడు. స్నేహితులు వేశారు. వాళ్ళు భయం పడుతున్నారు, దూర్వసుల్లాగా ఏంటి ఇప్పుడు ఏం శాపం పెట్టిస్తాడా ఏంటి అని. ఉన్నట్టుండి అక్కడి నుంచి ఒక సంచి లాంటిది ఉందిట. ఆ సంచిలోంచి ఇలా తీశాడు శ్రీకృష్ణుడు. తీసేసరికి అంతవరకు ఆ సంచి లేదు అక్కడ, అప్పుడే వచ్చింది. అందులోంచి తీసేసరికి ఒక చిన్న భరిణ లాంటిది ఉంది, చక్కటి భరిణ. ఆ భరిణ ఇలా తీసేసరికి అందులో ఆవు పాలతో చేసిన అప్పుడే వేడివేడిగా ఉన్న పాయసం ఉంది. అది చూసి వీళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ పిల్లలు, ఇది ఎక్కడి నుంచి మనం పొద్దున ఎప్పుడో వచ్చు, ఇలాంటి వేడి పాయసం అక్కడి నుంచి వచ్చింది అని. కృష్ణుడు నవ్వి, ఉండండి వీళ్ళందరికీ మనం వడ్డిద్దామని అందరికీ వడ్డించాడు.
కొట్టిస్తే అసలు ఆ రుచి ఎప్పుడు ఎరగని రుచిట వాళ్ళు అందరు, ఆ భరద్వాజుడు పిల్లలు. భరద్వాజుడు పొంగిపోతున్నాడు. ఆయన చేతిలో ఆయన స్వయంగా సృష్టించింది నాకు దొరికింది. ఒకసారి వచ్చి ఆయన నా ఆశ్రమంలో తిన్నాడు. ఇప్పుడు ఆయన సృష్టించిస్తున్నాడు. ఏమిటి నాకు ఈ అదృష్టం అంటూ మురిసిపోతున్నాడు ఆయన. అదంతా వీళ్ళందరూ తిని ఆహాహా! ఎంత అద్భుతంగా ఉంది. ఎవళ్ళు చేశారు అంటే వెంటనే కృష్ణుడు నవ్వి మా అమ్మ యశోద చేసింది అన్నట్టు. ఇంకా భరద్వాజుడు ఆహా! మీ 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 అమ్మ యశోద చాలా చక్కగా, మీ ఆవిడ అదృష్టవంతురాలు. అలా ఆవిడనందరూ దీవించి అన్నదాత సుఖీ భవ అని దీవించి చక్కగా అందరూ కడుపు నిండా సృష్టిగా తిన్నారు. తింటూ ఉంటే ఆ భరిణలో వస్తూనే ఉంది. అదేదో ఇదిలాగా. అందరూ తిన్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు భరద్వాజుడు శ్రీకృష్ణుడి దగ్గరికెళ్ళి మనస్సులోనే దీవించి అన్నట్ట, నాన్న నీ రుణం తీర్చుకున్నావా? నా దగ్గర భోజనం చేసినందుకు మళ్ళా ఈ విధంగా నాకు పెట్టావా అంటూ నమస్కారం చేసి వెళ్ళాడు. అది తర్వాత వచ్చే కథ, కానీ ఇప్పుడే చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే ఆ విధంగా దేవుడు ముఖ్యంగా ఏదైనా ఉపకారం మనం ఇంత చేస్తే ఆయన పదింతలుగా మనకిస్తాడు. మనకి తెలియదు ఏ విధంగా మనకు వస్తుందో, మన గొప్పతనం మనం అనుకుంటాం. కానీ అది దానికి వెనక ఆయన కరుణ ఉంటుంది, ఆయన దయ ఉంటుంది. ఇది అన్నమాట దీనికి పెద్ద ఉదాహరణ. ఇది భరద్వాజుడి కథ. తర్వాత మళ్ళా మనం యుద్ధకాండ అయిన తర్వాత వద్దాం మళ్ళా భరద్వాజాశ్రమానికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈయనకి ఇక్కడి నుంచి మనం రాముడితో పాటు ఆ శిష్యులతో పాటు మనం కూడా యమునా నదికి చేరడం. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత, యమునా నదికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే అక్కడ శిష్యులందరూ అక్కడ ఉండి మేము రావాలా అని అడిగారు రాముడితో. వద్దు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ గురువు గారు చెప్పారు కదా, మీరు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎదురుకుండా పెద్ద యమునా నది ప్రవహిస్తాం, అది దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళడానికి ఇదివరకైతే కుహుడు సాయం చేశాడు, ఒక నావికుడు వచ్చాడు, ఒక నావ వచ్చింది. ఇప్పుడు మరి నావ లేదు, ఏమీ లేదు. అప్పుడు అందుకే భరద్వాజుడు హెచ్చరించాడు, నావ కూడా మీరే తయారు చేసుకోవాలి సుమా అని. అందుకని ఏం చేశాడు శ్రీరాముడు, వెంటనే వెళ్ళి లక్ష్మణుడికి చెప్పి ఇద్దరు వెళ్ళి అక్కడ పక్కన కొన్ని ఎండు చెట్లు ఉంటే దాన్ని కొట్టి వీళ్ళు ఒక దొప్పలాగా తయారు చేసి, ఇవి కూడా వాళ్ళకి ఇంజనీరింగ్ అవన్నీ నేర్చుకున్నారండి. తెలిసి కొన్ని తెలుసు, కొన్ని ఊహతో చేసి ఆ దొప్పని దాని మీద నిలబెట్టి నీళ్లలో మళ్ళీ అక్కడ సీతమ్మ వారికి గుచ్చుకోకుండా లేత చిగురుటాకులన్నీ తెచ్చి, అక్కడ ఏదో మారేడు ఇది ఉంది నేరేడు చెట్టు, ఆ నేరేడు చెట్టు ఆకులు తెచ్చి ఆవిడ్ని పరిచి ఆవిడ్ని ముందర ఎక్కించి కూర్చోబెట్టి, తర్వాత రాముడిని కూర్చోబెట్టి, ఆ తర్వాత ఈ వాళ్ళు తెచ్చుకున్న గంపలు పలువులు, తర్వాత అమ్మవారివి కొన్ని బట్టలు అవి తెచ్చుకున్నారు కదా, అవన్నీ పెట్టి అప్పుడు లక్ష్మణుడికి అక్కడి నుంచి దాన్ని దాటుతూ ఉంటే మళ్ళా నదిలోకి వెళ్ళగానే అమ్మవారు ప్రార్థించింది యమునా నదిని కూడా, తల్లి మేము ఏ కష్టాలు ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా మా వనవాస కాలం ముగించి వెనక్కి వచ్చేలాగా చూడు అంటూ యమునా నదిని ప్రార్థించింది. ప్రార్థిస్తే మళ్ళా వాళ్ళు దాటారు. దాటిన తర్వాత అప్పుడు కొంచెం దూరం నడిచిన తర్వాత అప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో శ్యామము అని మర్రి చెట్టు వస్తే అది పెద్ద మర్రి చెట్టు, దానికి అనేక ఊడలు ఉన్నాయి, అందరూ వచ్చి దానికి నమస్కారం చేస్తున్నారు, దానికి దేవతా శక్తులు ఉంటాయి. కాబట్టి అలాంటి మర్రి చెట్టుకి సీతమ్మ వారు ప్రదక్షిణం చేసి నమస్కరించి మళ్ళా మనసులో కోరికలన్నీ చెప్పింది. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి నడుస్తున్నారు. నడుస్తూ ఉంటే ఇంకా అక్కడి నుంచి మళ్ళా నడిచి కొంచెం దూరం నడిచేసరికి రాత్రి. అప్పుడు మళ్ళా ఒక చెట్టు కింద వాళ్ళు నిద్రించవలసి వచ్చింది. ఎందుకంటే అప్పట్లో ఇంకా వాళ్ళు ఒక ఆశ్రమం అంటే ఏర్పరచుకోలేదు కాబట్టి అక్కడ చేశారు. చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి ముందరకెళ్ళాలి వాళ్ళు. ముందరకెళ్ళడానికి పొద్దున్నే మళ్ళా లేచారు, మళ్ళా సంధ్యావందనం అవి తీసుకున్నారు, మళ్ళీ ముందరకు వెళుతున్నారు. వెళుతూ ఉంటే ఇక వీళ్ళు వెళ్ళింది ఒక బిల్లులు అంటే అడవిలో కోయవాళ్ళు ఉంటారు చూసారా, ఆ కోయవాళ్ళు ఉండే ప్రదేశాలు దాటి వెళ్తే అప్పుడు చిత్రకూటం వస్తుంది. ఆయన ముందరే చెప్పాడు, అడవిలోంచి వెళితే ఒక ఇసుక మార్గం వస్తుంది, అక్కడి నుంచి మీరు వెళ్ళాలి. ఇసుక మార్గం వచ్చే వరకు అడవిలోంచి వెళ్ళాలి. అడవిలోంచి వెళుతుంటే అదంతా అడవిలో కోయవాళ్ళు ఉండే చోటు. అవన్నీ వెళుతూ ఉంటే రకరకాల మధ్యలో క్షేత్రాలు, యమునా నది, తర్వాత గంగా నది, సంగమాలు ఇవన్నీ వస్తుంటే రాముడు వీళ్ళిద్దరికి కథలాగా చెప్తుండేవాడండి. రాముడికి అన్ని తెలుసు, లక్ష్మణుడికి సీతకు మీకు తెలుసా యమునా ఇలాగా, తర్వాత యమునా నది కథ, తర్వాత గంగా నది, ఇవన్నీ చెప్పేవాడు. ఇవన్నీ వింటూ ఉండేవాళ్ళు సీత లక్ష్మణుడు. మధ్యలో వీళ్ళు వెళుతూ ఉంటే దారిలో గ్రామాలు, అంటే చెప్పాను కదా ఈ కోయవాళ్ళు, వాళ్ళు కొంతమంది ప్రజలు వాళ్ళు చేసుకునే పనులు మాని ఇలా అడవుల్లో పని చేసుకునే వాళ్ళు దూరం నుంచి వీళ్ళ ముగ్గురు నడిచి వెళుతూ ఉంటే వాళ్ళ ఆకర్షణకి పనులు మాని పరిగెట్టుకుని వచ్చి వాళ్ళు అంత అమాయకులండి వాళ్ళు, పాపం అడవిలో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి అసలు రాముడు ఎవరో కూడా తెలియదు. వచ్చి అమ్మ ఎంత అందంగా ఉన్నారో వీళ్ళిద్దరు, ఈవిడెవరో ఇలా ఉందని అలా చూస్తున్నట్టు రెప్పవాల్చకుండా. వాళ్ళకి పరిచయం చేసుకోవాలి, అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి, కానీ భయం. మేము మాట్లాడితే ఏం మాట్లాడతామో వాళ్ళు ఎవరో తెలియదు అని భయం.
పుట్ట వాళ్ళలో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు. వయోవృద్ధులు బాగా కొంచెం చదువుకున్న వాళ్ళు వెళ్లి వాళ్ళని అడిగారట. ఎవరు వాళ్ళు అంటే వయోవృద్ధులు వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు గుర్తుపట్టిస్తారు. ఆయన ఎవరనుకుంటున్నారు? దశరథ రాజు కొడుకు ఆయన మహారాజు గారు. అలా దశరథ రాజు ఆయన ఏదో అడిగాడు వారాలు అందుకని ఇలా అడవిలోకొచ్చారు. అనేసరికి మళ్ళా వచ్చి చూస్తున్నారు. చూస్తుంటే కొంచెం దూరం వీళ్ళతో పాటు అలా చూస్తూ నడుస్తున్నారట. నడుస్తూ ఉంటే అసలు అలా చూసే కొద్దీ రాముడిని వాళ్ళకి తెలియకుండా కంటిలో ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. అంటే భగవంతుడిని ఎక్కువసేపు చూసి తట్టుకునే శక్తి కూడా ఉండాలండి. వాళ్ళ అమాయకులు అలాంటి వాళ్ళు కాబట్టి మరి అలా ఉన్నారేమో. అప్పుడు ఏమన్నారట వెళ్లి గబుక్కుని కొంతమంది అందులో ఆడవాళ్ళు కూడా వచ్చారు కొంతమంది. వచ్చి గబగబా ఒక చెట్టు కింద వీళ్ళకంటే ముందర పరిగెట్టుకెళ్ళి ఒక చెట్టు కింద కొంచెం మెత్తగా ఉండి గడ్డంతా కోసి అలా వేసి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి మెల్లిగా చెప్తున్నారు. వాళ్ళకి భయం రాముడితో మాట్లాడడానికి. అమ్మా ఇక్కడే నీకోసం కొంచెం గడ్డి అది వేసాం కాసేపు కూర్చో కాళ్ళు నొప్పి పెడతాయి ఎందుకంటే చూడు రాళ్ళు అవి గుచ్చుకుంటాయేమో కాసేపు కూర్చో అమ్మా అక్కడ కూర్చో అని చెప్పారు. సీతమ్మ వారు అక్కడ కూర్చుంది కాసేపు. వీళ్ళందరూ అడుగుతున్నారు. గబగబా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కుండల్లో మంచి అప్పుడే చేసిన కుండలు ఉంటాయి వాటిలో చక్కటి నీరు తీసుకొచ్చి ఇచ్చారు. అమ్మ నీళ్లు తాగొచ్చు చూడు ఎంత బాగుంటాయో మా నీళ్లే తీయగా ఉంటాయి తాగు అని. కొంతమంది వెళ్ళి పళ్ళు కోసుకొచ్చి ఇచ్చారట. కొంతమంది కందమూలాలు ఇచ్చారు. అమ్మ కూర్చో కూర్చో అంటే ఒక స్త్రీ కష్టపడుతుందంటే వాళ్ళు చూడలేకపోయారు. సాటి స్త్రీలు కదా కూర్చుంటే రాముడు లక్ష్మణుడు కూడా అక్కడే ఉండి చూస్తున్నారు గమనిస్తూ నవ్వుతున్నారు. అంటే వాళ్ళ అమాయకత్వం వీళ్ళని చూస్తున్నారు. అప్పుడు ఈ స్త్రీలు వెళ్ళి ఆ సీతతో అడుగుతున్నారట. అమ్మా అన్యదా భావించద్దు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాయేమో అనుకోరు కదా ఏమనుకోని చెప్పు అందట సీత. అంటే చెప్పారట వాళ్ళు. మరేమో మాకు నిజానికి పెద్ద ఏమీ తెలియదు కానీ అడగాలనిపించింది అడుగుతున్నాము అని. చూడు ఇద్దరున్నారు కదా నీతో పాటు ఒక ఆయనేమో ఎర్రగా ఉన్నాడు ఒక ఆయనేమో నల్లగా ఉన్నాడు కదా వాళ్ళిద్దరు ఎవరు అసలు నీకేంటవుతారు వాళ్ళు అని అడిగారు. వాళ్ళు ప్రశ్న చూడండి ఇదంతా తులసి రామాయణంలో ఉంది. వెంటనే సీతమ్మ వారు ఒక్కసారి ఫస్ట్ నవ్విందిట. నవ్వి వెంటనే అందిట అదిగో ఎర్రగా ఉన్నాడే చేతిలో బాణాలు పట్టుకొని ఇలా చూస్తున్నాడే ఆయనేమో నాకు మరిది అంటే మా వారికి తమ్ముడు అని చెప్పింది. ఓ అయితే ఆ పక్కన నల్ల ఆయన ఎవరు అంటే ఇలా చూసేసి తలం చేసేసుకుని సిగ్గుపడి నవ్వింట. వెంటనే వాళ్ళకి తెలిసిపోయింది. ఓహో మీ వారా ఓహో అలాగా అన్నట్టు. అంటే వాళ్ళకి అదనమాట సంతోషం తెలుసుకోవాలండి. సీతమ్మ వారు ఆవిడ కూడా వాళ్ళతో పాటు నవ్వుతోంది. నవ్వుతుంటే వెంటనే వాళ్ళందరూ కలిసి ఆశీర్వదించారు. అందులో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఆశీర్వదించి అమ్మా మరి ఇప్పుడు మీరు వెళ్ళిపోతారట్టుగా ఇంక ఉండట్టుగా అంటే అవును వెళ్ళాలి. సరే వెళ్ళిపోతే మళ్ళా మాకు వచ్చేటప్పుడు మాత్రం ఇట్నుంచే రండి మళ్ళీ అప్పుడు మేము దర్శనం చేసుకుంటాం మిమ్మల్ని. ఎంత బాగుందో మీతో బాగుంది మాకు చాలా బాగుంది అన్నట్టు. ఇప్పుడు లక్ష్మణుడు వాళ్ళని దారి అడిగాడు. మేము ఎటు వెళ్ళాలి ఇటా ఏదో ఉంటుంది కదా 4-5 దారులు వస్తుంటే అప్పుడు వీళ్ళందరూ కలిసి చెప్పారు ఈ పోయేవాళ్ళు ఇలా వెళ్ళండి తిన్నగా ఏదో అని. అటు నుంచి వెళుతుంటే అప్పుడు వాళ్ళు అన్నట్టు ఏంటి అసలు అని వాళ్ళు అన్న మాటలు యథాతథంగా తులసీదాస్ రాశారు అనమాట. వాళ్ళు అంటారట వాళ్ళు బ్రహ్మని తిట్టడం మొదలెట్టారు. ఎందుకంటే ఏంటి అసలు కొన్ని తప్పులు చేస్తాడు కదా బ్రహ్మ అయినా తప్పులే చేస్తాడు. చంద్రుడు అంతటి వాడిలో ఇలా ఆయన అన్ని కళావిహీనుడుగా అయ్యేటట్టు మొన్నట్టుండి అమావాస్య ఇచ్చి ఆయన మాయమయ్యేటట్టు అలాంటివి చేశాడు. సముద్రంలోనేమో ఉప్పు కలిపేశాడు. తర్వాత కల్ప వృక్షం లాంటి దాన్ని ఒక వృక్షంగా చేశాడు. అదే కనుక ఇంకొక విధంగా చేసి ఉండొచ్చు కదా. ఎందుకు ఇలాంటి తప్పులు ఇలాంటి వాళ్ళని అడవికి పంపిస్తాడా అసలు ఏంటిది ఇలాంటి వాళ్ళ ఇంత సుకుమారులా ఇంత గొప్ప వాళ్ళ వీళ్ళు అడవికి రావాలా ఇలాంటి బుద్ధి కైకి పుట్టించాడా ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నాడు బ్రహ్మ అని బ్రహ్మ మీద అంటున్నారు. పైగా అసలు ఇన్ని వాహనాలు ఎందుకు సృష్టించాడు వీళ్ళనేమో నడిపిస్తున్నాడు. ఇంకా వాహనాలు ఎందుకు అసలు పైగానేమో పెద్ద పెద్ద పానుపులు అవన్నీ ఎందుకు వీళ్ళేమో నేల మీద పడుకుంటున్నారు. ఆ పానుపుల విలువే లేదు అసలు. మనం విన్నాం రాజుగారుల ఇళ్లలో ఉంటాయని వీళ్ళు పాపం గడ్డి మీద పడుకుంటున్నారు. తర్వాత వీళ్ళేమో ఇలాంటి వస్త్రాలు కట్టుకుంటున్నారు. ఇప్పుడు పాపం ఎందుకు ఆ పట్టు వస్త్రాలు వాటి విలువే లేదు. అందుకని నాకు అనిపిస్తుంది ఏంటో తెలుసా ఈ బ్రహ్మకి సృష్టి ఆయనకి సరిగా రాదేమో చేయడం. వీళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళంతటా వాళ్ళే పుట్టుంటారు. అందుకని ఇలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి వీళ్ళని అడవిలో వేసేసాడు అంటూ రకరకాలు ఏంటేంటో మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక ఆవిడందట దారంతా పూలు వేస్తే బాగుండే వాళ్ళ కాళ్ళు నొప్పెట్టకుండా ఉంటాయని ఒక ఆవిడ అంటుంది. ఇంకొక ఆవిడ అంటుందట ఒక దేవుడు ఇక్కడికి వస్తే బాగుండు నేను ఆయన్ని అడిగేసి ఇక్కడ ఉండేలా చేసిస్తాను వీళ్ళ ముగ్గురిని. ఇలాగా అమాయకంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇవన్నీ కబుర్లు చెప్పుకుంటుంటే అప్పుడు కొంతమంది మెల్లిగా వెనక నుంచి వచ్చారు. ఏంటి హడావిడి అంటే అయ్యో ఇక్కడికి రాముడు లక్ష్మణుడు సీత వచ్చారు ఇప్పుడే వెళ్ళామంటే వెంటనే అందులో కొంతమంది పరిగెట్టుకుని ముందరగడిపోయి అయ్యో మేం చూడలేదు మేము మిస్ అయిపోయామని వాళ్ళు చూసి వచ్చేసారు. కొంతమంది పరిగెట్టలేని వాళ్ళు ఉంటారు వృద్ధులు తర్వాత చిన్న పిల్లలు ఆడవాళ్ళు వాళ్ళు ఉండిపోతే వీళ్ళు వెళ్ళొచ్చి వాళ్ళ కబుర్లు చెప్తున్నట్టు ఇలాగా కోయగూడెం అంత హడావుడైపోయి వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పేసుకుంటూ ఇలా వెళుతుంటే అదంతా చూసి మురిసిపోతున్నారు.
ఇక్కడ తులసీదాసు అంటే వాల్మీకి చాలా గంభీరంగా చెప్పి వదిలేస్తాడు. వాళ్ళు నడిచారు పర్వతాల మించి అని. కానీ తులసీదాస్ నేను చెప్పాను కదా! పరకాయ ప్రవేశం చేసేస్తాడు. అందులోకి ఆ కోయవాడలోకి వెళ్ళిపోతాడు ఆయన. ఆయన కూడా కోయవాడైపోయి అందులో వాళ్ళలో వెళ్ళాగా మాట్లాడేసుకుంటూ ఉంటాడు. అలాగే ఆయన అంటాడు వాళ్ళు ఏవైతే మైదానాలు నడిచారో, పర్వతాల మించి వెళుతున్నారో, అడవుల మించి వెళుతున్నారో అవి ఎంత ధన్యాలు. ఎందుకంటే పశుపక్షులు, చెట్లు, చేమలు కూడా వాళ్ళని చూసి పులకించిపోతున్నాయట. ఆ చుట్టుపక్కల ఎక్కడి నుంచి నడుస్తున్నాడో రాముడు అక్కడ చెట్లన్నీ పులకిస్తున్నాయట. ఆ పశు పక్షులని అసలు గడ్డి కూడా తినడం మానేసి అలా చూస్తున్నాయట రాముడిని. అంత ఆకర్షణ రాముడిలో. తర్వాత ఏ చెట్టు కింద అయితే వాళ్ళు ముగ్గురు ఆగి వాళ్ళు విశ్రమిస్తున్నారో ఆ చెట్టుని చూసి కల్పవృక్షం పైనుంచి వచ్చి మెచ్చుకుందట. ఎంత దృష్టివే నీ అదృష్టం అసలు ఈ చెట్టు ఇక్కడ పుట్టావు, రాముడు వచ్చి నీ దగ్గర ఉన్నాడా, నేను అక్కడ స్వర్గంలో ఉంటే నాకేం ప్రయోజనం లేదంటుందట. అంటే అలాంటి చెట్టు, ఎందుకంటే రాముడు వచ్చి అక్కడ విశ్రమించాడు కాబట్టి. తర్వాత ఎక్కడైతే రాముడి చరణ స్పర్శ తగులుతోంది, ఎక్కడి నుంచి నడిచి వెళుతున్నాడు, భూమి అక్కడంతా పులకించిపోతుందట. పులకించిపోవడం అంటే ఇంకా అంతే, భూదేవి అక్కడ ఆ అడుగు నుండిపోయింది, చేతులు బస ఇలా పెడుతోందేమో ఆయన అడుగుకి. తర్వాత వీళ్ళని చూసి వీళ్ళు ఎవరైతే చుట్టుపక్కల ఉంచి భిల్లులు ఈ కోయవాళ్ళందరూ ఉన్నారో వీళ్ళని చూసి స్వర్గంలో ఉన్న వాళ్ళు కూడా దేవతలు మెచ్చుకుంటున్నారు. ఎంత అదృష్టం, ఎంత దగ్గర నుంచి మీరు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని చూస్తున్నారా అని అంటున్నారు. తర్వాత మేఘాలుట ఆకాశంలో ఉన్నాయిట, ఉండండి ఏంటో ఇంద్రుడు చెప్పాట ఎక్కడికో వెళ్ళి వర్షం, ఆయన కదా అన్ని ఆయన డిసైడ్ చేస్తాడు ఎక్కడ వర్షం పడాలి అని. మేఘాలు అన్నట్ట ఉండండి రాముడు వెళుతున్నాడు, ఎండ వెళ్లకుండా మేము గొడుగులా ఉండాలని రాముడు ఎక్కడ వెళ్తే అక్కడ అలా గొడుగులాగా పైనుంచి మేఘాలు వెళ్తున్నాయి. ఇదే కదా సుమిత్ర చెప్పింది, నువ్వేం భయపడకు, పంచభూతాలు ఆయనకి సహకరిస్తాయి అని కౌశల్యకి. ఆ విధంగా సహకరిస్తున్నాయి, వాయువు మెల్లిగా వీస్తుంది ఆయనకి ఎక్కడ చెమట పట్టకుండా జాగ్రత్తగా ఉండేలాగా. తర్వాత నడుస్తూ ఉంటే రాముడి వెనక సీత నడుస్తుంది, వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. ఆ నడిచే విధానం కూడా చెప్తారు. రాముడు నడుస్తూ ఉంటే రాముడి అడుగులు గుర్తులు పడుతున్నాయి, మరి ఆయన భారీ శరీరుడు కదా, అలా వెళుతూ ఉంటే వెనక సీత నడుస్తుంది. నడిచేటప్పుట జాగ్రత్తగా నడుస్తుంది ఆవిడ, ఒక మర్యాదగా. ఆయన పాదం అడుగు మీద కూడా ఆవిడ పాదం వెయ్యదు, మరి అంత పతిభక్తి చూడండి. పక్కన మెల్లిగా జాగ్రత్తగా చూసి నడుస్తుంది. వీళ్ళిద్దరు అడుగులు పక్కన లక్ష్మణుడు జాగ్రమ్మ, వాళ్ళిద్దరు తల్లి తండ్రి వాళ్ళిద్దరు సీతారాములు అంటే పక్కన ఎడమ వైపు కొంచెం పక్కకు జరిగి వాళ్ళిద్దరు పాదాల గుర్తుల మీద కూడా తన పాదాలు పడకుండా అక్కడి నుంచి లక్ష్మణుడు నడుస్తున్నట్ట. అంత అద్భుతంగా ముందరికి వెళుతున్నారు అని రాస్తారనమాట. అలాగా వాళ్ళు వెళుతున్నప్పుడు ఈ లోపల ఒక విచిత్రమైన విషయం రాస్తాడండి. ఇది తులసీదాస్ రామాయణంలో ఉంది. వాళ్ళు నడిచి వెళుతూ ఉంటే ఈ లోపల అక్కడ యమునాదే తీరం ఎప్పుడైతే దాటి కొంచెం ముందరికెళ్ళి బిల్లులదే అది దాటి ముందరికి వెళ్ళారో అడవికి, ఎదురుకుండా ఒక తపస్వి వచ్చాడు. తపస్సు చేసుకునే ఆయన చూడగానే తెలిసిపోతుంది, ముని వేషం, యువకుడు లాగా ఉన్నాడు, చాలా తేజస్సుతో వెలిగిపోతున్నట్టు. ఆయన వస్తూనే చాలా సుందరంగా ఉన్నాడు ఆ మనిషి. వస్తూనే ఒక రాముడంటే ఆయనకున్న ప్రేమంతా ఆయన కళ్ళ నిండా కనిపిస్తోందిట. అలా చూస్తూ ఉంటే ఒక మనకి అత్యంత ఇష్ట దైవం ఉన్నాడు అనుకోండి, ఆ దైవం అనుకోకుండా మనకి ఎదురుకుండా ప్రత్యక్షమే నీకేం కావాలి అని అడిగితే మనకి ఎలా ఉంటుంది, మన లోపల ఉండే మన అనురాగం, మన ప్రేమ ఎలా చూపిస్తామో ఆ విధంగా చూపించాడు. ఎదురుకుండా సీతారామ లక్ష్మణుల్ని చూడగానే ఆనంద పారవస్యంతో కళ్ళ నీళ్లు కారిపోతుంటే రాముడు కాళ్ళ మీద పడిపోయాడు. మొట్టమొదటి పట్టుకుని ఇలా కాళ్ళు పట్టుకుని తన ఆనంద బాష్పాలతో కడిగేస్తున్నాడు. కడిగేసి ఆయన శరీరం పులకించుకోవడం కనిపిస్తుంది. ఎవరూ లేరు అక్కడ, సీతారాముడు లక్ష్మణుడు ఆ విరాగి వాళ్ళే నడుస్తున్నారు. వెంటనే ఆయన్ని భుజాలు పట్టుకుని రాముడు లేపి ఇలా తల నిమిరి దగ్గరికి తీసుకుని కౌగలించుకున్నాడు. ఆయన అసలు ఆయనకి బాష్పాల ఆగట్ల ఆ తపస్వికి. ఆయన కాసేపు ఇలా తేరుకున్న తర్వాత అప్పుడు ఆ భక్తి పారవస్యంలోంచి తేరుకుని పక్కన చూసేసరికి లక్ష్మణుడికి కూడా ఆయన పాదాభివందనం చేసేసరికి లక్ష్మణుడు కూడా ఆయన్ని దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళ దగ్గర ఉన్న చరణ ధూళి తీసి ఇలా తల మీద వేసుకున్నాడు, ఇలా చల్లుకున్నాడు. తల్లి దీవించిన తర్వాత అప్పుడు అలా చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళని చూసి అతన్ని చూసి ఆశీర్వదించి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు అని రాశాడు. ఆ విరాగి ఎవరు, ఈ తపస్వి ఎవరు, వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా చేశారు అనేది ఆయన పేరు కానీ ఏమీ ఒక్క మాట కూడా రాయలేదు తులసీదాస్. ఇది చాలా మంది చాలా రకాలుగా దీన్ని విశ్లేషించారు. ఇది మీరేమనుకుంటున్నారో చెప్పండి, నాకు ఏమనిపిస్తోందంటే మీరు అది మీ మనస్సుల్లో మీరు ఆయన ఎవరై ఉంటారు, ఆయన తులసీదాస్ ఏమీ రాయలేదు.
దాని గురించి విశ్లేషణ చేయాలి. ఒక విరాగి లాగా ఉన్నాడు, ఒక యువకుడు వచ్చాడు, వీళ్ళ కాళ్ళకి నమస్కారం చేశాడు, ఇలా చేశాడు, వాళ్ళు ఆశీర్వదించారు, ఆయన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు అంతే. ఆయన మళ్ళా ఎక్కడికెళ్ళాడు, ఏం చేశాడు, ఇంకా ఏమీ రాదు. ఇది మన భావానికి ఆయన వదిలేశాడు అంతే. అది మనం మనకు తగ్గట్టుగా మనం ఊహించుకోవచ్చు. ఆ విషయం మాత్రం మళ్ళా తర్వాత కూడా ఆయన మాట్లాడలేదు. ఇది అదే అనమాట. చిన్న ఇదిలాగా చిన్న ట్విస్ట్ అనమాట. అది ఎంత అద్భుతంగా అనిపించిందంటే, అఫ్ కోర్స్ ఎవరికి తగ్గ ఆలోచనలు మన స్థాయిని పెట్టి మనం ఊహించుకుంటాం, ఆలోచించుకుంటాం. మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పండి. నా తర్వాత నాది నేను చెప్తాను. అంటే ఇది ఆయన ఆన్సర్ ఎక్కడ ఇవ్వలేదు, పజిల్ లాగా ఆన్సర్ ఇది అని ఇవ్వలేదు. ఎవరి దానికి ఆయన్ని వదిలేశారు. ఈ విధంగా వాళ్ళు యమునా నది తీరాన్ని దాటి, అది ఆ అడవిని దాటి వాళ్ళు చిత్రకూటం ఆ సమీపానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఎదురుకుండా ఒక ఋషి కనిపించాడు. ఋషి ఆశ్రమం కనిపించింది. అక్కడ ఆశ్రమం దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఎవరో కాదు, వాల్మీకి మహర్షి. ఆయన దర్శనం చేసుకుని వాళ్ళు ఆయనకి నమస్కారం చేస్తే ఆయన అన్నారు, వీళ్ళ ముగ్గురిని ఆశీర్వదించి మీకు యశస్వి భవ అని దీవించి, ఆ చిత్రకూటం ఎక్కడ అంటే అదే అని చూపించాడు. వీళ్ళు వెళ్ళారు. వాల్మీకి మహర్షి మరి అక్కడ ఎందుకున్నాడు, ఆయన ఇక్కడ తమసా నది తీరంలో ఉండాలి కదా అంటే, ఆయన ఆశ్రమం తమసా నది తీరమే, ఆయన తపస్సుకి ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ఎవరినో కలవడానికి వచ్చాడు. కానీ వాళ్ళ దర్శనం అయింది. వాల్మీకి వాళ్ళకు కూడా ఏం దర్శనం అయింది, రామలక్ష్మణుల సీతారాముల దర్శనం అయింది అంతే. దర్శనం అయ్యింది వాల్మీకిది అని రాశారు. అంతకు మించి మనకి వాల్మీకి రామాయణంలో వివరాలు లేవు. అక్కడి నుంచి వీళ్ళు ఆ లోపలికి వెళ్ళి ఇక చిత్రకూటానికి ప్రవేశించారు. ఇక్కడికి ఆపేస్తాను ఈరోజు. సో మనం ఎక్కడి నుంచి ప్రయాణం చేసామంటే, మనము శృంగబేరపురం నుంచి బయలుదేరాం. అక్కడి నుంచి ప్రయాగరాజ్ వెళ్ళాము. ప్రయాగరాజ్ లో త్రివేణి సంగమం అదే చూసాం కదా మనం. గంగా యమున సరస్వతి అడుగున అంతర్వాహిని కనపడదు. అక్కడి నుంచి భరద్వాజ ముని ఆశ్రమం చూసాము. అక్కడి నుంచి యమునా నదికి వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి శ్యామము అనే మర్రి చెట్టు, అక్కడ దట్టమైన అడవి. అక్కడి నుంచి చిత్రకూటానికి దారి. అక్కడి నుంచి వాల్మీకి ముని దర్శనం అయింది వీళ్ళకి. అక్కడి నుంచి వీళ్ళు చేరవలసిన చిత్రకూటానికి ఇంకా చేరుతూ ఉన్నారు. ఇక అది మన మిగతా బిల్లులు కలిశారు. తర్వాత ఆ తపస్వి కలిశాడు. అదంతా మనం వచ్చింది. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్ లో. తర్వాత ఇక్కడ మీరు మ్యాప్ లాగా మీకు నేను ఇస్తున్నాను, ఎందుకంటే రాముడి వనవాసానికి మార్గం అనేది అదొక అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రాముడితో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మన మ్యాప్ మనకు కావాలి. అది ఇండియాలో ఇప్పుడు ఎక్కడ ఏ స్థలాలు అనేది నేను చెప్పాను, జానకి అది పెడుతోంది అదొకటి. తర్వాత అది మొన్న మీకు నేను ఫార్వర్డ్ చేసి మీ గ్రూప్ లో కూడా పెట్టాను. ప్రయాగరాజ్ మీకు తెలుసు, ఇప్పుడు అందరు వెళ్ళే ఉంటారు. దాని తర్వాత వచ్చేది ఇవన్నీ. ఇక తపస్వి, ఆ తపస్వి ఎవరు అనేది ఇప్పుడు మీరు మనం మాట్లాడుకున్నాం. ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని తర్వాత వెళ్ళిపోతాం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. స్వస్తి. చెప్పండి.